We are talking about what's going to happen after the church is raptured. సంఘము మరి ర్యాప్చర్లో అనగా సంఘం పైకెత్తబడిన తరువాత ఏమి జరగబోతుంది అన్న విషయాలు మనం నేర్చుకుంటున్నాం. And this is given to us as a very clear outline in Daniel chapter 9. మరి సంఘం పైకెత్తబడిన తర్వాత ఏమి జరుగుతున్నది అనడానికి ఒక అద్భుతమైనటువంటి మరి సంభవాలు మరి దానియేలు గ్రంథంలో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. And this is called the prophecy of the 70 weeks of Daniel. మరి గడిచిన వారంలో నేర్చుకున్నట్టుగా మరి 70 వారముల ప్రవచనము అన్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. Let's turn to Daniel chapter 9. దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం తెరిచి ఉంచుదాం. And let's read verses 24 to 27. 24 నుంచి 27 వచనాలు మనం చదువుకుందాం. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకుండునట్టు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడుగా అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడను. వచ్చినట్టు రాజీక ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింప చేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయబడవచ్చును. నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగున జరుగును. Now in this passage, the Bible clearly tells us what's to happen after the rapture. సంఘం పైకెత్తబడిన తర్వాత ఏమి జరగవలసి ఉన్నదో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. In verse 24 we are told that 6 things are going to happen for Israel. 24వ వచనంలో ఇశ్రాయేలు జీవితంలో ఏమి జరగబోతున్నాయో ఒక 6 విషయాలు అక్కడ మనం చదివాం. And the angel says that 70 weeks are determined for these 6 things to be accomplished. మరి ఈ 6 కార్యాలు జరగటానికి 70 వారములు విధింపబడెను అని దేవుని దూత ప్రవచించాడు. We have seen last week firstly to finish the transgression. మరి గడిచిన వారంలో మనం చూసాం మొట్టమొదటిగా తిరుగుబాటును మాన్పివేయటానికి. That is to do with the transgression of worshipping an idol in the temple of God. అనగా దేవుని పరిశుద్ధ మందిరములో విగ్రహమును ఆరాధించేటువంటి విషయములో వారి తిరుగుబాటును మాన్పివేసేటువంటి కార్యం. To make an end of sins. వారి పాపమునికి ముగింపును పెట్టేటువంటి సందర్భం. To make reconciliation for iniquity. అనగా వారు చేసిన అతిక్రమములకు దేవునితో మరి ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపపడేటువంటి కార్యం. Then fourthly to bring in everlasting righteousness. నాలుగవదిగా మరి యుగాంతం వరకుండునట్టు నీతిని బయలుపరచుట కొరకు. And that we have seen comes with the King of Kings, the Lord Jesus Christ. అది ఏ విధంగా జరగబోతున్నది అని మనం చూసామంటే రాజుల రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అది జరగబోతున్నది. The sealing up of the vision and prophecy. ఆ తర్వాత మరి ఒకటి దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు. And then finally to anoint the most holy. చివరిగా మరి అతి పరిశుద్ధుని అభిషేకించుటకు. That means it is the anointing of the Lord Jesus Christ. అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క అభిషేకమును గురించి వ్రాయబడి ఉన్నది. So for these 6 things to happen, 70 weeks are appointed for Israel. ఈ 6 కార్యాలు జరగటానికి ఇశ్రాయేలు జనమునకు 70 వారములు విధింపబడినాయి. Now these things can be heavy doctrinally to understand sometimes. ఈ 6 విషయాలు కొన్నిసార్లు సిద్ధాంతపరంగా అర్థం చేసుకోవడానికి చాలా లోతైన విషయాలు ఉండవచ్చు. And it might be difficult for some. కొన్నిసార్లు ఇది అర్థం చేసుకోవడానికి మనకి కష్టతరంగా కూడా ఉంటాయి. So we'll try our best to make it as simple as possible. మరి ప్రభు కృపలో మనం చాలా సులభమైన పద్ధతిలో నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. Today let us look at what the rest of the passage says about these 70 weeks of Daniel. ఈ 70 వారములు దానియేలు ప్రవచించిన 70 వారముల గురించినటువంటి సంగతిని గురించి లేఖనాలు ఏమి జ్ఞాపకం చేస్తున్నాయో చూద్దాం. Now let's look at verse 25. 25వ వచనాన్ని మరొకసారి మనం చదువుదాం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును.
So these 70 weeks are divided into 3 parts, as I've mentioned last time. మరి గడిచిన వారంలో మనం ధ్యానించినట్టుగా ఈ 70 వారములు 3 భాగాలుగా విభజించబడ్డాయని మనం చూసాం. 7 weeks, మరి 7 వారములు, 62 weeks, 62 వారములు, and that would leave us with 1 week. That would leave us, or remaining there would be 1 ఆ more. తర్వాత ఇంకొక వారాన్ని విడిచిపెట్టినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. We have seen that these are prophetic weeks. ఇవి ప్రవచనాత్మక 70 వారములు అని మనం నేర్చుకున్నాం. That means they are not literal weeks. ఇవి అక్షరార్థముగా మనం లెక్క చేసేటువంటి వారములు కాదు. 1 week will be 7 years. ఒక్క వారము దేనితో సమానమని నేర్చుకున్నాం? 7 సంవత్సరాలతో సమానమని నేర్చుకున్నాం. That means 1 day is equal to 1 year. అనగా ఒక దినము ఒక సంవత్సరానికి సూచన. So 70 weeks 70 వారములు అనంటే will be equal to 490 years. 70 వారములు అంటే 490 సంవత్సరాలతో సమానం. Let's say it started somewhere around 454 BC or even 446 BC. We are not sure about that. బహుశా ఈ 70 వారముల సంగతి క్రీస్తు పూర్వం 454 లేకపోతే 446 ఆ సమయంలో ఆరంభమై ఉండవచ్చు. So does that mean 490 years are already finished? దాని అర్థం ఏంటంటే అక్కడ ఆరంభమైతే మరి 490 సంవత్సరాలు ముగించబడినట్టేనా? No, we have seen that the 7 weeks are 49 years, the 62 weeks are 434 years. 7 వారాలు 49 సంవత్సరాలు ముగించబడినని, 62 వారములు 434 సంవత్సరాలు గతించినని మనం చూసాం. So 69 weeks or 483 years are finished. అనగా 69 వారములు లేక 483 సంవత్సరాలు ముగించబడ్డాయి. But the last 1 week of 7 years has been postponed into the future. అయితే ఈ 70 వారాల్లో చివరి వారమైనటువంటి ఆ 7 సంవత్సరాలు అది వాయిదా వేయబడింది. Now the final 7 years also, the Bible says, are divided into 2 parts, as we're going to see later. ఈ చివరి వారమైనటువంటి 7 సంవత్సరాలు కూడా 2 భాగాలుగా విభజించబడ్డాయి. 3.5 years ఒకటి 3.5 సంవత్సరాలు and 3.5 years. మరొకటి కూడా 3.5 సంవత్సరాలు. These are the 70 weeks of Daniel. ఇవి దానియేలు ప్రవచించినటువంటి 70 వారములు. Now the question is, when did they begin? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ 70వ వారం ఎప్పుడు ఆరంభమవుతుంది? It says, when did the first week begin? ఎప్పుడు ఈ మొదటి వారం ఎప్పుడు ఆరంభించబడింది? It says in verse 25, know therefore and understand that from the going forth of the commandment to restore and to build Jerusalem. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును, that's one? Yeah. Verse 25. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. We have seen the commandment was given sometime between 454 and 446 BC. బహుశా ఈ ఆజ్ఞ 484 లేకపోతే 446 క్రీస్తుపూర్వం మధ్యలో ఇవ్వబడి ఉంటది. It was given by a Persian king named Artaxerxes. మరి పర్షియా దేశానికి పారసీక దేశానికి సంబంధించిన రాజు అయినటువంటి అర్తహషస్త ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. And if it begins there, it brings us unto Messiah the Prince. ఒకవేళ అక్కడ ఆరంభమైతే అభిషక్తుడకు మెస్సియా దగ్గరికి అది మనల్ని తీసుకొని వస్తుంది. You'll read about this commandment in Nehemiah chapter 2 verses 1 to 10. ఈ ఆజ్ఞ మరలా మనం ఎక్కడ చూస్తామంటే నెహెమ్యా గ్రంథం chapter 2 verses 1 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో మనం చూస్తాం. The commandment was given to build and to restore Jerusalem. యెరూషలేమును మరలా కట్టడానికి, తిరిగి దాన్ని సమకూర్చడానికి ఆజ్ఞ ఇవ్వబడినట్లుగా 2వ అధ్యాయంలో మనం చూస్తాం. So it started in the days of Nehemiah. అనగా ఇది నెహెమ్యా కాలంలో ఆరంభమైనది. And it went up to Messiah the Prince, which means the Lord Jesus Christ. నెహెమ్యా కాలంలో ఆరంభించబడినటువంటి పని మరి మెస్సియాగా వస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వచ్చినంత వరకు కొనసాగింది. And it 69 weeks or 483 years ended with Jesus Christ triumphantly entering Jerusalem. ఈ 69 వారములు లేక 483 సంవత్సరాలు ఎప్పుడు ముగించబడిందంటే యేసుక్రీస్తు చివరిసారి యెరూషలేములో జయప్రవేశం చేసిన సందర్భంలో
ఈ 69 వారాలు ముగించబడ్డాయి. And it says in verse 26, 26వ వచనంలో ఇలాగ రాయబడింది, and after 62 weeks shall Messiah be cut off, but not for himself. మరి ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. That is a reference to the crucifixion of the Lord Jesus Christ. అది దేని గురించి తెలియజేస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని గురించి తెలియజేస్తున్నది. Because the Bible says that he didn't die for himself. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు తన కొరకు తాను చనిపోలేదు. Look at Isaiah 53 verse 8. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. So he was cut off for the transgression of my people. నా జనుల అతిక్రమముల కొరకు అతను మొత్తబడెను, కొట్టబడెనని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. He was not cut off for himself. ఆయన తాను చేసినటువంటి పొరపాట్ల కొరకు తన కొరకు చనిపోయిన వాడు కాదు. So it says that after 62 weeks shall Messiah be cut off, but not for himself. మరి ఈ యొక్క 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. And then the second part of that verse says, and the people of the prince that shall come shall destroy the city and the sanctuary. వచ్చునట్టి రాజు ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింప చేయుదురు అని జ్ఞాపకం చేస్తున్నాం. We have already seen that the people of the prince are Romans. మరి ఈ ప్రజలు ఎవరు అని మనం చూసామనంటే రోమియులని మనం చూసాం. Because they are the ones who destroyed the temple and Jerusalem in 70 AD. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు అనగా ఈ రోమియులు క్రీస్తు శకం 70ల వారు యెరూషలేమును మందిరాన్ని పూర్తిగా నాశనం చేశారు. That tells us something very important. ఈ విషయం మనకు చాలా ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేస్తుంది. That by the way, the prince that is mentioned ఇక్కడ చెప్పబడినటువంటి రాజు is a reference to the Antichrist. ఇక్కడ రాయబడినటువంటి రాజు ఎవరిని సూచిస్తుందంటే వచ్చునట్టి రాజు అంటే మరి క్రీస్తు విరోధిని గురించి తెలియజేస్తున్నది. And it says the people of the prince that is to come. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు అని బైబిల్ చెప్తున్నది. So who are the people then? అంటే ఈ ప్రజలు ఎవరై ఉన్నారు? The people of the prince. ఈ వచ్చునట్టి రాజు యొక్క ప్రజలై ఉన్నారు. We see that the Romans destroyed the temple. మనకి చరిత్రలో మనం చూస్తే రోమియులు ఆ యొక్క మందిరాన్ని ధ్వంసం చేశారు. So the people of the prince is a reference to Rome. ఈ రాజు యొక్క జనులు ఎవరు అని అంటే వారు రోమియులను సూచిస్తున్నది. That means the Antichrist is connected to Rome. అనగా క్రీస్తు విరోధి అయినటువంటి ఈ యాంటిక్రైస్ట్ అనేటువంటి వాడు రోమియులకు సంబంధం కలిగినటువంటి వాడు. The prince that is to come is not the Lord Jesus Christ. ఇక్కడ రానైనటువంటి రాజు యేసుక్రీస్తు ప్రభువారు కాదండి, క్రీస్తు విరోధి గురించి చెప్పబడిన మాట. Messiah the prince in verse 25 is different. 25లో రాయబడినటువంటి అభిషక్తుడు అది మన ప్రభువుని గురించి రాయబడినటువంటి మాట. But in verse 26 the prince is a reference to the Antichrist. 26లో రాయబడినటువంటి వచ్చునట్టి రాజు అంటే ఎవరు అంటే క్రీస్తు విరోధి. Look at Ezekiel 25 verses 25 to 27. యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు మనం ఒకసారి చదువుదాం. Sorry, Ezekiel 21 25 to 27. యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలులకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయమును కిరీటమును ఎత్తుము, ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయము. నేను దానిని పడద్రోయుదును. దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు అదియు నిలవదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చెదను. You see, he is called the profane, wicked prince of Israel. ఇతను మరి in verse 25. 25వ వచనంలో గాయపడిన దుష్టుడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. And in the King James Bible it says he is a prince, the wicked prince of Israel. ఆయన ఇశ్రాయేలులకు దుష్టుడుగా ఉన్నటువంటి రాజు అని కింగ్ జేమ్స్ వెర్షన్ లో మనం చూడగలం. And the Bible says his day is come when iniquity shall have an end. అతని
దోష సమాప్తి కాలం అతనికి వచ్చి ఉన్నదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. We have seen when Jesus Christ is going to make an end of sins in verse 24 of Daniel 9. దానియేలు 9వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పాపమును మాన్పివేసేటువంటి సమయం ఎప్పుడు వచ్చిందో మనం చూసాం. We have seen those 6 things. One of those 6 is to make an end of transgression. ఆ 6 విషయాల్లో ఒక విషయం ఏంటంటే వారి అతిక్రమములను తుడిచివేసేటువంటి సంగతి. So this prince of Daniel 6:26 is the Antichrist. ఈ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో రాయబడినటువంటి వచ్చినట్టి రాజు ఎవరు అని అంటే క్రీస్తు విరోధి పిలువబడుతున్నటువంటి వాడు. And if you know, the devil is called a prince. I don't know how it is in the Telugu language. మరి సాతాను కూడా మరి రాజుగా పిలువబడినట్టుగా మనం చూస్తాం. Look at John chapter 12 యోహాను సువార్త 12వ అధ్యాయం and verse 31. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనాన్ని మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. Now shall the prince of this world be cast out. ఈ లోక అధికారి బయటకు త్రోసివేయబడును అని రాయబడింది. And his son, the Antichrist, is called a prince. మరి ఇతని కుమారుడు క్రీస్తు విరోధిగా పిలువబడుతున్నటువంటి వాడు. So you see, just as Jesus Christ is Messiah, the prince, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక అభిషక్తుడిగా మెస్సియాగా రాజుగా ఎలా పిలువబడుతున్నాడో the Antichrist also is called a prince. క్రీస్తు విరోధి కూడా రాజుగా అధిపతిగా పిలువబడుతున్నాడు. He would be the incarnation of the devil. మరి ఇతను సాతాను యొక్క మరి రూపముగా భూమి మీదకి వచ్చినటువంటి వాడు. Now tell me, who is Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు చెప్పండి? He's God manifest in the flesh. దేవుడు మరి శరీరంలో నివసిస్తున్నటువంటి మానవుడిగా వచ్చినటువంటి వాడు. Who is the Antichrist? క్రీస్తు విరోధి ఎవరు? He is the devil manifest in the flesh. సాతానుడు శరీరంలో నివసిస్తున్నటువంటి వాడు. He imitates the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని అనుకరించేటువంటి వాడిగా ఉంటాడు. Jesus is a king, Satan is a king. యేసుక్రీస్తు ప్రభువారు రాజు గనుక వీడు కూడా తను తాను ఎలా చూపించుకుంటాడు? రాజుగా చూపించుకుంటాడు. Jesus Christ is called the prince and his son is called a prince. యేసుక్రీస్తు ప్రభువారు అధిపతిగా పిలువబడుతున్నాడు. క్రీస్తు విరోధి కూడా అధిపతిగా పిలువబడుతున్నాడు. Jesus is the son of God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. The Antichrist is the son of the devil. క్రీస్తు విరోధిగా వచ్చినటువంటి వాడు సాతాను యొక్క కుమారుడు. Most Christians don't realize this. చాలా మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు దీన్ని గ్రహించరండి. They think the Antichrist will be some normal human being who will be possessed by an evil spirit. చాలా మంది ఏమనుకుంటారంటే క్రీస్తు విరోధి అనేటువంటి వాడు అందరికి లాగానే ఉన్నటువంటి వాడు ఏదో దయ్యపు శక్తి వాడిని ఆవరించి ఉంటుంది అని అనుకుంటారు. No, that's not true. అది సత్యం కాదండి. He is not a human being. ఆయన మానవుడు కాదు. He is the devil who's come in the flesh. వాడు సాతానుగా ఉన్నటువంటి వాడు శరీరాకారాన్ని ధరించుకొని వచ్చాడు. But how does that happen? ఇది ఎలా సాధ్యమవుతుంది? Now you see, Jesus Christ was born of a virgin. యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకు జన్మించాడు. And that prophecy is there in Genesis 3:15. ఈ ప్రవచనము బైబిల్ గ్రంథం మొదటి పేజీ ఆదికాండంలోనే 3:15లో మనం చూస్తాం. In Genesis 3:15 it is said that the seed of the woman will crush the serpent's head. మరి స్త్రీ సంతానము దాని తలను చితకగొట్టునని దేవుని వాక్యంలో 3:15 ఆదికాండంలో మనం చూస్తాం. What most Christians don't stop to think is that the woman doesn't have a seed, it's the man who has a seed. చాలా మంది ఆలోచించరు. ఎందుకంటే స్త్రీ విత్తనం బీజం కలిగినటువంటిది కాదు, పురుషుడు బీజాన్ని కలిగి ఉంటాడు. But God is saying the seed of the woman. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తున్నది? స్త్రీ బీజము, స్త్రీ సంతానం అని అంటున్నది. That means he will be born of a virgin. అనగా దాని అర్థం ఏంటంటే ఆయన ఖచ్చితంగా కేవలం కన్యకకు మాత్రమే జన్మిస్తాడు. But how will the devil incarnate himself? అయితే మరి యేసుక్రీస్తు ఎలా జన్మించాడు? మరి సాతానుడు ఈ క్రీస్తు విరోధి ఎలా జన్మిస్తాడు? He imitates God. అతను దేవుడు ఎలా చేశాడో దాన్ని అనుకరిస్తాడు. But he cannot accomplish what God accomplished. అయితే దేవుడు సాధించిన దాన్ని అపవాది సాధించలేడు. You know, in ancient religions of this world, మరి ఈ లోకపు ప్రాచీన మతాల్లో in Egypt, in Rome, ఐగుప్తులోను, రోమాలోను, in Greece, గ్రీస్ దేశంలోను, in Persia, పర్షియా దేశంలోను, even in India, మరి భారతదేశంలోను there are stories of how a virgin
will conceive and have a son. ఒక కన్యక ఏ విధంగా గర్భం ధరించి పిల్లలు కంటుందో రకరకాల స్టోరీలు కథలు ఉన్నాయి. And those stories are 2000 to 2500 years before Christ was born. ఈ కథలన్నీ కూడా క్రీస్తు జన్మించడానికి దాదాపు 2500 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి కథలు. So that's why many non-Christians tell us, అందుకరికే చాలా మంది మరి క్రైస్తవేతరులు ఏమని చెప్తుంటారంటే, oh, your Bible copied from these ancient religions. ఓ మీ బైబిల్ ఈ ప్రాచీన మతాల్లో నుండి కాపీ చేసుకున్నటువంటిది మీ బైబిల్ అంటారు. You copied from there that a virgin shall conceive and have a son. కన్యక గర్భం ధరించి కుమారుని కంటుందన్నటువంటిది మీరు మా మతాల్లో నుండి తీసుకున్నటువంటి విషయమే అంటారు. No, they have taken from the Bible. కాదండి, వారు పరిశుద్ధ గ్రంథంలో నుండి తీసుకున్నారు, మనం కాదు. They have taken from Genesis 3:15. వారు ఆదికాండం 3:15 ఆధారం చేసుకుని ఆ కథలను సృష్టించారు. Not the people who are living today. ఈ రోజు జీవించేటువంటి ప్రజలు కాదు. But I'm talking about those who started these stories. మరి ఈ కథలు మరి దాదాపు క్రీస్తు పుట్టడానికి 2000 సంవత్సరాలకు పూర్వం ఆరంభించినటువంటి వారి గురించి చెప్తున్నాను. There is a story that Nimrod died, right? Of course he died. నిమ్రోదు చనిపోయాడు అన్నటువంటి ఒక సంఘటన మనకు తెలుసు. And his wife's name was Semiramis. మరి నిమ్రోదు యొక్క భార్య పేరు సెమిరామిస్. After he died, she had a son. నిమ్రోదు చనిపోయిన తర్వాత అతని భార్య అయిన సెమిరామిస్ మరి బిడ్డను కన్నది. And she said, I'm a virgin and he was born of me. నేను కన్యకను, ఇతడు నాకు జన్మించాడు అని ఆమె చెప్పడం మొదలుపెట్టింది. And they worshipped him as the seed of the woman. మరి ఆ పుట్టినటువంటి వాణ్ణి స్త్రీ సంతానముగా, స్త్రీ బీజముగా వారు ఆరాధించడం మొదలు పెట్టారు. Now why I'm telling you all that ఎందుకు ఈ స్టోరీలన్నీ మీకు చెప్తున్నాను? is because the devil will imitate Jesus Christ. ఎందుకంటే దేవుడు ఎలా చేశాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చాడో అపవాది కూడా ఎగ్జాక్ట్ గా దాన్నే ఇమిటేట్ చేయడానికి, అనుకరించడానికి ప్రయత్నిస్తాడు. How will he be born? మరి ఈ క్రీస్తు విరోధి ఏ విధంగా జన్మిస్తాడు? He's already born. ఆల్రెడీ వాడు జన్మించేశాడు. He'll already be at least close to 30 years of age. క్రీస్తు విరోధి అనేవాడు ఆల్రెడీ ఈ ప్రపంచంలో జన్మించి ఉన్నాడు. వాడి వయస్సు ఇప్పుడు దాదాపు ఒక 30 సంవత్సరాలు పైబడి ఉండవచ్చు. He will begin his ministry when he comes to 30 years of age. వాడి పరిచర్యను ఎప్పుడు ప్రారంభిస్తాడు? యేసు ప్రభులాగా 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడి పరిచర్యను ప్రారంభిస్తాడు. But you see, he cannot be born of a virgin. అయితే యేసయ్య జన్మించినట్టుగా వాడు కన్యకకు జన్మించలేడు. But he will be born just like how giants were born in Genesis chapter 6. ఆదికాండం 6వ అధ్యాయంలో నెఫీలీలు ఎలా జన్మించారో వీడు కూడా ఖచ్చితంగా అలాగే జన్మించి ఉంటాడు. The Nephilim or the giants were born when the sons of God married the daughters of men. దేవుని కుమారులు మరి నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నప్పుడు ఈ ఆజానుబాహులు లేక నెఫీలీలు జన్మించినట్టుగా వీడు కూడా జన్మించి ఉంటాడు. That means a fallen angel or the devil himself would cohabit with a woman. లేకపోతే పడిపోయినటువంటి దూతలు లేక మరి ఈ యొక్క అపవాదే మరి ఈ లోకంలో స్త్రీతో కలవటం ద్వారా ఆ విధంగా నెఫీలీలకు జన్మని ఇచ్చి ఉండవచ్చు. That's how he will be born. బహుశా ఆ విధంగా క్రీస్తు విరోధి జన్మించి ఉంటాడు. There's no other way. ఇంకా వేరే మార్గం ఏమీ లేదండి వాడు జన్మించడానికి. And again, the reason why I'm telling you this ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను కారణం ఏంటంటే is for you to know that the Antichrist is not a normal human being. మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రీస్తు విరోధి మనకు లాంటి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. The Lord willing, in the future when we talk about the Antichrist in the second half of the tribulation, ప్రభు చిత్తమైతే మరి 7 సంవత్సరాల్లో 2వ భాగములో మనం క్రీస్తు విరోధి గురించి మాట్లాడుతున్నప్పుడు అతని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాం. I will show you how he'll be one kind of a person in the first half and another kind in the second. మొదటి 3.5 సంవత్సరంలో వాడి రూపం ఎలాగుంటుందో, ఆ తర్వాతి 3.5 సంవత్సరంలో వాడి రూపం ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం. You will be shocked. వాటిని విన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. But you see, he is not an ordinary human being. ఇతను సాధారణమైనటువంటి మనుష్యుడు కానే కాదు. We must believe what the Bible says, only then can we understand it. దేవుని వాక్యం ఏమి చెప్తుందో దానినే మనం ఖచ్చితంగా నమ్మినప్పుడే ఈ విషయాలను సరిగా అవగాహన చేసుకోగలం. For example, Jesus said about Judas Iscariot that he is a devil.
ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యూదా గురించి అన్నాడు, వాడు సాతాను అని చెప్పాడు. That's right. He said he's a devil. అతను అపవాది అని యూదాని గురించి మాట్లాడాడు. What do you think about that? దాని గురించి మీరు ఏమని ఆలోచిస్తారు? If Jesus said it, it must be true. యేసు ప్రభు చెప్పాడంటే అది వాస్తవమా కాదా? That means he would have been born of the devil and a woman. బహుశా ఇస్కరియోతు యూదా కూడా మరి దయ్యమునకు స్త్రీకి పుట్టినటువంటి నెఫీలీలకు సంబంధించిన వాడై ఉంటాడు. That's what the Antichrist will be. క్రీస్తు విరోధి కూడా ఎగ్జాక్ట్ గా అలాగే జన్మించిన వాడు. He will be a devil though he will be in a human form. మానవ ఆకారంలో ఉన్నప్పటికీ వాడు అపవాది అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. So he will belong to, or he will have some connection with Rome. ఈ క్రీస్తు విరోధికి రోమా సామ్రాజ్యంతో వాడికి తప్పకుండా సంబంధం ఉంటుంది. The prince or the Antichrist మరి క్రీస్తు విరోధి అని పిలువబడుతున్న వాడు is connected to the, or he's connected to Rome, and that's very clearly given in the Bible. Let me show you that. రోమా సామ్రాజ్యంతో సంబంధం కలిగిన వాడని దేవుని వాక్యంలో కూడా మనం స్పష్టంగా చూడగలం. We are going to look at a few verses, so I'm going to encourage you to look into your Bible. కొన్ని వచనాలు అది అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. Look at Revelation chapter 17. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. Let's read verses 2 to 5. 2 నుంచి 5 వచనాలు చూద్దాం. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. We are saying that the people of the prince is a reference to Rome. ఈ జనులే ఈ అధిపతి యొక్క జనులు ఎవరని మనం చెప్పుకుంటున్నామంటే రోమియోలని మనం మాట్లాడుకుంటున్నాం. But then here in this verse it says it's Babylon. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ఇది బబులోను అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. You see, the Antichrist is seated on this, or the woman is seated on the Antichrist. మరి ఈ యొక్క స్త్రీ క్రీస్తు విరోధి మీద కూర్చొని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. It's like a woman is riding a beast. అనగా ఒక స్త్రీ మృగం మీద స్వారీ చేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. So they are both connected to each other. అనగా ఈ ఇరువురు కూడా ఒకరికొకరు సంబంధం కలిగినటువంటి వారు. The woman is called Babylon. ఈ స్త్రీని ఏమని పిలుస్తున్నామంటే బబులోన్ అని మనం పిలుస్తున్నాం. Keep that in mind. ఆ విషయాన్ని దయచేసి దృష్టిలో ఉంచుకోనండి. I will explain that a little bit దాని more. గురించి నేను మరలా మీకు వివరిస్తాను. Now look at verse 9. 9వ వచనం దయచేసి చూద్దాం. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడను. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు కలరు. 5 కూలిపోయి ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను. So it says that firstly the woman is Babylon. మొట్టమొదటిగా ఇక్కడ స్త్రీ ఎవరని రాయబడినది అంటే బబులోను అని రాయబడినది. And this woman Babylon is seated on 7 mountains. ఈ స్త్రీ ఎక్కడ కూర్చుంది? 7 కొండల మీద కూర్చొని ఉన్నది. There is only one place in the world which is known as the city of 7 mountains or 7 hills. ప్రపంచంలో మరి ఒకే ఒక స్థలము ఈ విధంగా పిలువబడుతుంది 7 హిల్స్ అని, 7 కొండలని. That's not the one that we have in Andhra Pradesh. మరి మనం కలిగి ఉన్నటువంటి 7 కొండలు కాదు. This is Rome. Rome is the one that is seated on 7 hills. ఈ రోమా ప్రభుత్వమే ఆ 7 కొండలు అన్నటువంటి విషయం. Rome is known as the city of 7 hills. రోమా పట్టణానికి మరి ఒక పేరు ఏంటంటే 7 కొండలు అన్నటువంటి పేరు. Now look at verse 15. 15వ వచనం దయచేసి చూడండి. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను: ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. So this woman who's a harlot is seated on many people. వేశ్య అని పిలువబడుతున్నటువంటి ఈ స్త్రీ ఎక్కడ కూర్చున్నదంట? జనసమూహముల మీద కూర్చున్నది. In other words, she is ruling the people. దాని అర్థం ఏంటంటే ఆమె జనములను పరిపాలన చేయుచున్నది. Now look at verse 18.
18వ వచనం చూడండి. మరియు నువ్వు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. It's a city. ఈ స్త్రీ ఎవరంట? ఆ స్త్రీయే ఆ మహాపట్టణం. And that is Rome. ఆ పట్టణం ఏ పట్టణం? రోమా పట్టణం. But you see, the problem is it's called Babylon. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం ఆ పట్టణాన్ని ఏమని పిలుస్తున్నది? బబులోను అని పిలుస్తున్నది. Now you must remember that Babylon is first built by Nimrod. ఈ బబులోను అనేటువంటిది అనగా బాబేలు ఎవరి ద్వారా నిర్మించబడింది? మొట్టమొదటిగా నిమ్రోదు ద్వారా. And I have already explained this many weeks ago, that what was special about this place, or what it was known for. ఈ బాబిలోను యొక్క ప్రత్యేకత ఏంటో, ఆ స్థలం యొక్క విశేషం ఏంటో మనం ఆరంభ క్లాసుల్లో మనం నేర్చుకున్నప్పుడు చాలా విషయాలు చూసాం. It was known for its mystery religion. మరి ఇదొక మర్మముతో కూడిన మతము అన్నటువంటి విషయాన్ని మనం చూసాం. What do you read in verse 5? Mystery Babylon the Great. చూడండి, మనం ఇక్కడ చదివినటువంటి విషయము మరి బబులోను మహాపట్టణమైనటువంటి బబులోను మర్మమని మనం అక్కడ చూస్తున్నాం. It is mystery because it was secret. The religion was kept secret. ఇది మర్మం అని ఎందుకంటున్నామంటే ఈ మతము రహస్యముగా ఉంచబడినది గనుక మర్మం అంటున్నాం. Now remember, when Nimrod started this mystery religion, నిమ్రోదు అనేటువంటి వాడు ఈ మర్మముతో కూడినటువంటి మతమును వాడు ఆరంభించినప్పుడు Shem was alive. షేము బ్రతికే ఉన్నాడు. And he was ruling most of the world. షేము మరి చాలా వరకు ఆయన పరిపాలన చేస్తున్నాడు అప్పుడు. Or at least his word was taken as the law. కనీసం ఆయన మాటే ఆజ్ఞగా తీసుకొనబడేటువంటి స్థితిలో ఉన్నాడు షేము. And even Japheth may have been alive. ఆ సమయంలో యాపేతు కూడా బ్రతికే ఉండవచ్చు. And because of their fear, they made it a secret religion. మరి షేము యాపేతుల యొక్క భయము వలన ఈ మతాన్ని రహస్యముగా ఉంచాడు నిమ్రోదు. And if anyone wanted to join it, they had to do it secretly. ఒకవేళ ఈ మర్మముగా ఉన్న మతంలో ఎవరైనా చేరాలి అని అంటే వారు రహస్యముగా మతంలో చేరేటువంటి వారు. And they had idol worship. మరి ఈ రహస్యమైనటువంటి మతములో విగ్రహారాధన జరిగేటువంటిది. They had temple prostitution. అంత మాత్రమే కాకుండా మందిరంలో వ్యభిచారం జరుగుతూ ఉండేది. They didn't really have temples then. ఆ సమయంలో నిజంగా వారికి మందిరాలు లేవు కానీ ఆ క్రియలు అక్కడ జరిగేవి. When they met together, they practiced this. వారు సమూహముగా కలుసుకున్నప్పుడు ఈ విధమైనటువంటి వ్యభిచార సంబంధమైన క్రియలు చేసేటువంటి వారు. That's why it's called a harlot. అందుకొరకే దీనిని వ్యభిచారి వేశ్య అని పిలువబడుతున్నది. That's why it's called mystery, because it was secret. ఇది రహస్యముగా ఆ దినాల్లో ఉండేది గనుక అది మర్మము అని పిలువబడినది. Now you must remember that this is the basis of all other religions in the world. ఈ మొట్టమొదటిగా ఉన్నటువంటి మర్మముతో కూడినటువంటి మతమే అది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలకు అది ప్రాథమిక ఆధారముగా ఉన్నది. From Babylon it went to Egypt. బబులోను నుండి ఈ మర్మంతో ఉన్నటువంటి మతం ఈజిప్ట్కి వెళ్ళింది. It went to Greece. ఈజిప్ట్లో నుండి గ్రీసు దేశంలోనికి వెళ్ళింది. It went to Rome. గ్రీసు దేశంలో నుండి రోమా సామ్రాజ్యంలోనికి వెళ్ళింది. It went to Persia. రోమా సామ్రాజ్యం నుండి పారసీక దేశంలోనికి వెళ్ళింది. It went to India. మరి పారసీక దేశంలో నుండి భారతదేశానికి వచ్చింది. It was there. The basis is Babylon. ఎక్కడ ఆరంభమైంది? బబులోనులో, బాబేల్లో ఆరంభమైంది. Every ancient religion in the world today has its roots in Babylon. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాచీన మతము కూడా ఎక్కడి నుండి ఆరంభించబడింది అని అంటే బబులోను నుండి ఆరంభమైంది. So even though it is Rome that is mentioned in Daniel chapter 9 verse 26. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26లో అది రోముగా మనకి అర్థమవుతున్నప్పటికీ in Revelation 17 Rome is called Babylon. మరి ప్రకటన గ్రంథం 17లో ఈ రోమా పట్టణమే బబులోనుగా పిలువబడుతున్నది. That's because Rome has its roots in Babylon. ఎందుకనగా ఈ రోమా పట్టణానికి వేర్లు ఎక్కడి నుంచి ఆరంభమైనవి? బబులోను నుంచి ఆరంభమైనవి. But there's something else. We have just read verses 1 to 5 of Revelation 17. ప్రకటన గ్రంథం 1 నుంచి 5 వచనాల్లో మనం ఇంతకుముందు చదివినటువంటి మాటలను ఆధారం చేసుకుంటే this is not the Roman Empire. ఇది రోమా సామ్రాజ్యము కాదు. Right? Because the Roman Empire ceased to be a worldwide empire in the 3rd century AD. మరి మూడవ శతాబ్దంలో రోమా సామ్రాజ్యము మరి చాలా గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటిదిగా ప్రపంచంలో ఉండేది.
but it was destroyed in the 3rd century. అయితే 3వ శతాబ్దంలో అది పూర్తిగా ధ్వంసం చేయబడింది రోమా సామ్రాజ్యం. It was divided into 2 parts. రోమా సామ్రాజ్యం 3వ శతాబ్దంలో రెండుగా విభజించబడింది. It was divided into the eastern part and the western part. మరి ఈస్టర్న్ పార్ట్ గా మరి వెస్టర్న్ పార్ట్ గా విభజించబడింది. Today the Eastern Roman Catholic Church is nothing but the Orthodox Church. ఈస్టర్న్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇప్పుడు ఆర్థోడాక్స్ సంఘముగా పిలువబడుతున్నది. And the Western Roman Catholic Church is the main Catholic Church. వెస్టర్న్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇప్పుడు ఉన్నటువంటి మరి మెయిన్ క్యాథలిక్ చర్చ్ గా గుర్తింపు పొందినటువంటిది. Why is that? Because the empire was divided into 2. ఎందుకనగా ఈ సామ్రాజ్యం రెండుగా విభజించబడింది కాబట్టి. So does that mean this is not Rome? అంటే దాని అర్థము ఇది రోమా కాదనుకోవడానికి వీలుందా? Rome has never been in power from the 3rd century onwards. మరి రోమా ఈ 3వ శతాబ్దం తర్వాత ఎప్పుడు కూడా అది మరి పరిపాలన స్థితిలోని ప్రపంచాన్ని పరిపాలించే స్థితిలోనికి రాలేదు. I'm talking about the western part. మరి పశ్చిమ వైపు ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం గురించి చెప్తున్నాను. It never could rule the world again like it did in those days. మరి 3వ శతాబ్దానికి ముందు రోమా సామ్రాజ్యం ఎంత బలమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నదో ఆ తర్వాత అలాంటి పట్టు దానికి లేదిక. I already told you this, I'll briefly remind you of this. ఇవన్నీ కేవలం మీకు మరొకసారి క్లుప్తంగా జ్ఞాపకం చేయటాన్ని నేను మరలా చెప్తున్నాను. By the 3rd century, 3వ శతాబ్దం నుండి Christianity was already spread throughout the Roman Empire. క్రైస్తవ్యము రోమా సామ్రాజ్యం అంతా కూడా అప్పటికే విస్తరించిపోయింది. The Christians were persecuted. క్రైస్తవులు అప్పటికి చాలా హింసించబడుతున్నారు. But కానీ what happened was a king who came to power in the Eastern Roman Empire. మరి ఈస్టర్న్ రోమన్ సామ్రాజ్యములో చక్రవర్తిగా వచ్చినటువంటి రాజు one day decided that he will have one religion in his empire. ఆయన తన సామ్రాజ్యం అంతట్లో కూడా ఒకే మతాన్ని కలిగి ఉండాలని ఆలోచన చేశాడు. So that he could have more control over the people. ఒకే మతం దేశమంతా ఉంటే ప్రజలందరి మీద మంచి అధికారాన్ని కలిగి ఉండవచ్చు అనుకున్నాడు. He saw that even in the ancient religions, in their own religion, there was the story about the virgin bearing a son. మరి వారి ప్రాచీన కథల్లో కూడా మరి కన్యక గర్భం ధరించి కుమారుని కనటం అన్నటువంటి కథలు ఆయన విన్నాడు. And he saw that the Christians also believed that. క్రైస్తవులు కూడా దీనినే విశ్వసిస్తున్నారని అతనికి అర్థమైంది. And then what he did was he merged Christianity and those pagan religions together. అప్పుడు ఈ యొక్క ఈస్టర్న్ రోమన్ మరి రోమా సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నవాడు క్రైస్తవ్యాన్ని వారి మతాన్ని ఒకటి చేసేసాడు. He himself said, I have become a Christian. ఈ సామ్రాజ్యపు చక్రవర్తి ఏమని చెప్పాడంటే నేను క్రైస్తవుడనయ్యాను అని చెప్పుకోవటం మొదలుపెట్టాడు. That's because he saw that Christianity was spreading faster than their own religion. ఎందుకంటే వారి సొంత మతము కంటే క్రైస్తవ్యం చాలా త్వరితగతిని విస్తరిస్తున్నది గనుక నేను కూడా క్రైస్తవుణ్ణి అన్న గుర్తింపులోనికి రావడానికి ఇష్టపడ్డాడు. And then he saw that to please the Christians, he needs to make sure that the pagan things and the Christian beliefs should match each other. మరి క్రైస్తవులకు సంతోషాన్ని కలిగించడానికి ప్రీతి కలిగించడానికి వారి పద్ధతులను వీరి పద్ధతులను కలిపివేయటం మొదలుపెట్టాడు. He said, you believe that Jesus Christ was born to Mary. మీరు నమ్ముతారు యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియకు జన్మించారని. We also believe that our God was born on the 25th of December. ఈ చక్రవర్తి ఏమని చెప్పాడంటే మరి మా 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 దేవుడు కూడా మరి కన్యకకు జన్మించాడు. On the 25th of December. మరి డిసెంబర్ 25నే జన్మించాడని మేము కూడా నమ్ముతున్నామని చెప్పాడు. And that's true. They, in their ancient religion, they would celebrate 25th of December as the birth of their God. మరి వారి యొక్క మతములో వారి యొక్క ఆచారములో డిసెంబర్ 25న వారి దేవుని యొక్క జన్మదినముగా వారు జరుపుకుంటారు. So he told the Christians, you also celebrate the birthday of Jesus on 25th సో December. క్రైస్తవులకు ఆయన కూడా ఏమని చెప్పాడంటే మీరు కూడా మీ యేసుక్రీస్తు ప్రభువారి పుట్టికను డిసెంబర్ 25న జరుపుకోండి అని చెప్పాడు. So you see, he mixed everything. చూడండి ఆయన క్రైస్తవ్యాన్ని తన సామ్రాజ్యంలో ఉన్న మతాన్ని కలిపివేయటం మొదలుపెట్టాడు. And though they didn't have political power anymore, మరి వారికి ఇక ఏ విధమైనటువంటి ప్రభుత్వ అధికారం మీద పట్టు లేదు గనుక they changed it to a religion. దీనిని ఒక మతముగా వారు మార్చేశారు. And that is the Roman Catholic Church. ఆ మతమే ఏంటంటే
రోమన్ క్యాథలిక్ మతం. Now look at those verses that we have just read. మనం ఇందాక చదివినటువంటి వచనాలు ఒకసారి చూడండి. It says that this woman commits fornication with the kings of the earth in verse 2. రెండవ వచనంలో మనం చూస్తున్నాం, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. That's what the Catholic Church has been doing for more than 1700 years. 1700 సంవత్సరాలుగా రోమన్ క్యాథలిక్ సంఘం చేస్తున్నటువంటి పనులు ఇదే. You know that the Vatican, which is the capital city of the Roman Catholic Church, రోమన్ క్యాథలిక్ సంఘానికి ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ వాటికన్, it is a political nation. It's a country by itself. ఇది ఒక రాజకీయ సంబంధమైనటువంటి పట్టణం, అది ఒక దేశముగా గుర్తింపు పొందింది. It has ambassadors. మరి దానికి రాయబారులు ఉన్నారు. They go to all the nations of the world. ఈ వాటికన్ నుండి రాయబారులు ప్రపంచ నలుమూలలకు వెళ్తూ ఉంటారు. I don't know how many of you have seen this, but in America, when a new president is elected, మరి మీలో ఎంతమంది గుర్తించారో తెలియదు కానీ ఒకవేళ అమెరికా దేశంలో ఒక కొత్త ప్రెసిడెంట్ ఎంపిక అయితే he will make sure that he goes to the Vatican and meets the Pope. ఆ ప్రతి ప్రెసిడెంట్ కూడా, ఎలక్ట్ అయిన ప్రతి ప్రెసిడెంట్ వాటికన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోప్ని కలుస్తాడు. Why is that? ఎందుకు అలా జరుగుతుంది? What is this relationship between this man who is the head of the church, Catholic Church, మరి రోమన్ క్యాథలిక్ సంఘానికి అధికారిగా ఉన్నటువంటి పోపుకిని వీరికి ఏంటి సంబంధం? the church is committing fornication with the kings of the earth. మరి ఇక్కడ రాయబడింది, ఆ యొక్క సంఘము భూరాజులతో అధిపతులతో వ్యభిచరిస్తున్నది అని మనం చదివాం. Look at the colors of this woman in verse 4. ఈ స్త్రీ యొక్క రంగులు ఎలా ఉన్నాయి చూడండి. 4వ వచనం, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రమును ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. Those colors are the colors of the Catholic Church. మరి ఈ రంగులు ఏంటి అని అంటే రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క రంగులవి. Their leaders are decked in this kind of jewelry. They wear this kind of jewelry. వారి యొక్క నాయకులందరూ కూడా ఈ విధమైనటువంటి ఆభరణములు వారి ఒంటి మీద ధరించుకుంటారు. And previously the symbol of the Catholic Church was a woman with a cup in her hand. మరి ఇంతకు ముందు రోమన్ క్యాథలిక్ యొక్క సింబల్ ఎలాగ ఉండేదంటే ఒక స్త్రీ తన చేతిలో కప్పు పట్టుకున్నటువంటి సింబల్ ఉండేది. So Rome, from being imperial Rome, changed into ecclesiastical Rome. ఒక చక్రవర్తి స్థానంలో ఉండవలసినటువంటి రోమ్ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే ఒక యాజక కార్యము చేసేటువంటి రోముగా మారిపోయింది. The Bible calls this the mystery of iniquity. మరి ఇది అనైక్యత యొక్క మర్మము అని బైబిల్ దీన్ని పిలుస్తున్నది. It's a mystery because a nation became a religion. ఇది మర్మం ఎందుకంటే ఒక దేశము ఒక మతముగా మారిపోయింది. And earlier it used to rule the world with military power. ఇంతకు ముందు ఇది మిలిటరీ శక్తితో దేశాన్ని పరిపాలన చేసేది. Now it rules the world with religious power. ఇప్పుడు ప్రపంచాన్ని ఎలా పరిపాలిస్తుందంటే మతపరమైనటువంటి అధికారంతో పరిపాలిస్తుంది. So what I'm trying to tell you is this. నేను మీకు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను, that the people of the prince, మరి ఈ యొక్క అధిపతి యొక్క జనులు is not Rome anymore, it's the Roman Catholic Church. ఈ అధిపతి యొక్క జనములు ఎవరు అనంటే రోమా కాదండి, రోమన్ క్యాథలిక్ సంఘము. Why is it called Babylon? ఎందుకు ఇది బబులోన్ అని పిలువబడుతున్నది? Because the roots of the Roman Catholic Church are in the mystery Babylonian. రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క వేర్లు ఎక్కడి నుండి వచ్చినాయి అంటే బబులోను నుండి వచ్చినాయి. It doesn't come from the Bible. బైబిల్ నుండి వచ్చినటువంటిది కాదు, It comes from Babylon. ఇది బబులోను నుండి వచ్చినటువంటిది. I know I may sound very harsh, నేను చాలా కఠినముగా అనిపిస్తుండవచ్చు నా మాటలు, but this is the truth and I have to speak it. ఇది వాక్యంలోని సత్యము గనుక నేను తప్పకుండా మాట్లాడాలి. Some people may be offended. నా మాటలు విన్నటువంటి కొంతమంది ఖచ్చితంగా ఇబ్బంది పడుతుండవచ్చు. When I've taught these things before, there were some people who would say, how can you talk like this? నేను ఇంతకుముందు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా మంది వ్యతిరేకంగా నీవు ఎలాగూ ఈ సంగతులు చెప్పగలవని వ్యతిరేకించారు. It's my duty to do it, so I'm going to do it. ఇది నా బాధ్యత కనుక దేవుని వాక్యాన్ని బోధించడం నేను బోధిస్తున్నాను. I'm not talking about the normal Catholic people. నేను
మరి సాధారణమైనటువంటి క్యాథలిక్ విశ్వాసులు ప్రజల గురించి నేను చెప్పట్లేదు. They don't know anything about their church. వారికి వారి సంఘాన్ని గురించి లోతైన విషయాలు ఏమీ తెలియదండి. They are kept in darkness and ignorance. వారందరూ కూడా చీకటిలో, అంధకారంలో, అమాయకత్వంలో ఉంచబడ్డారు. I'm talking about their system, the Catholic Church system. నేను రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క పద్ధతిని, సిస్టమ్ ని గురించి మాట్లాడుతున్నాను. I'm talking about the leadership of the church. నేను రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క నాయకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. That is where you find this evil religion. మరి అక్కడే ఈ దుష్ట మతమును మనం కనుగొనుంటూ ఉన్నాం. And it is connected to the Antichrist. ఇది క్రీస్తు విరోధికి సంబంధం కలిగినటువంటి మతం. So let me tell you this. మీకు విషయాన్ని చెప్పనివ్వండి. That the roots of the Catholic Church are not from the Bible. క్యాథలిక్ సంఘం యొక్క వేర్లు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి వచ్చినటువంటివి కాదు. Let me tell you one thing more. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. That the Jesus and Mary of the Catholic Church మరి క్యాథలిక్ సంఘంలో ఉన్నటువంటి జీసస్, మేరీ అని పిలువబడుతున్నటువంటి వారు are not the Mary and Jesus of the Bible. వారు బైబిల్లో చెప్పబడిన మేరీ, జీసస్లు కానే కాదు. They are Nimrod and Semiramis. వారు నిమ్రోదు మరియు సెమిరామిస్ గా పిలువబడుతున్నటువంటి వారు. Remember what Semiramis said when Nimrod died? నిమ్రోదు చనిపోయినప్పుడు సెమిరామిస్ ఏమని చెప్పింది తెలుసా? She said, "This son that I have was born of a virgin. I'm a virgin." మరి నేను కలిగి ఉన్నటువంటి కుమారుడు కన్యకకు జన్మించాడంటే నేను కన్యకను, నాకు ఈ కుమారుడు జన్మించాడంటుంది. That is the Mary of the Catholic Church. మరి క్యాథలిక్ సంఘం ఆరాధించే మేరీ ఎవరంటే సెమిరామిస్. And that is the Jesus of the Catholic Church. మరి యేసు, వారు ఆరాధిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మనం ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు కాదు. That's why they keep idols. అందుకొరకే వారు విగ్రహాలు పెట్టుకుంటారు. Because remember, it is a merging of paganism and Christianity. మరి ఇందాక నేను జ్ఞాపకం చేసినట్టుగా అన్య మత ఆచారాన్ని క్రైస్తవ్యంతో కలిపేశాడు ఆ రోజు ఉన్నటువంటి చక్రవర్తి. So what happened was this. ఏమి జరిగిందంటే The pagans worshipped an idol of their god. అన్యజనులు వారి దేవుని విగ్రహాన్ని ఆరాధిస్తూ ఉంటారు. And this king told the Christians, "This is Jesus Christ." ఈ రాజు క్రైస్తవులకు ఏమని చెప్పాడంటే, ఇదిగో మీరు ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ఈయనే. That's how he became Jesus, an idol. ఆ విధంగా ఆ విగ్రహాన్ని ప్రజలందరూ ఏమని పిలవటం మొదలు పెట్టారు? యేసుక్రీస్తు అని పిలవటం మొదలు పెట్టారు. So the woman who is connected, or the people of the prince, is not the Roman Empire. ఈ స్త్రీ లేకపోతే ఈ అధిపతి యొక్క జనులు రోమా చక్రవర్తికి రోమా సామ్రాజ్యానికి సంబంధించిన వారు కాదు, రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించిన వారు. That's what it's saying in verse 26. 26వ వచనం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం అదే విషయాన్ని మనం చూసాం. The people of the prince that shall come shall destroy the city and the sanctuary. మరి జనుల యొక్క అధిపతి వచ్చి ఆ పట్టణమును నాశనం చేయనని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. Now the next part of that verse. మరి ఆ యొక్క వచనంలో రెండవ భాగం. It says, "And the end thereof shall be with a flood." వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. Now what is this talking about? ఈ విషయం దేని తెలియజేస్తున్నది? Now in the English Bible there is a semicolon. ఇంగ్లీష్ బైబిల్లో మరి అక్కడ సెమికోలన్ మనం చూస్తున్నాం. That separates the words that went before. మరి దానికి ముందు వెళ్ళినటువంటి వచనాన్ని మరి అది విభజిస్తూ ఉన్నది. And there is a time gap of about 2000 years in that verse. మరి ఆ వచనానికి తర్వాత వచనానికి దాదాపు 2000 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది. Now it says that he shall destroy the city and the sanctuary that happened in AD 70. వచ్చినట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింప చేయుదురు అన్న మాట వ్రాయబడి అక్కడ సెమికోలన్ ఇవ్వబడింది. And it was fulfilled in AD 70. అది ఎప్పుడు నెరవేర్చబడిందంటే AD క్రీస్తు శకం 70లో నెరవేర్చబడింది. Now again it says, "And the end thereof shall be with a flood." వాని అంతము హఠాత్తుగా వచ్చును అని బైబిల్ చెప్తుంది. Now you must remember this, that when the Bible talks about the end, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ముగింపును గురించి మాట్లాడుతున్నప్పుడు it is never talking about the end of your life. మరి ముగింపును గురించి మాట్లాడుతున్నప్పుడు గమనించండి, అది నీ జీవితపు ముగింపును గురించి బైబిల్ మాట్లాడలేదు. It always talks about the end of a time period. అది ఒక కాలమును గురించి, ఒక సమయమును గురించినటువంటి ముగింపును గురించి మాట్లాడుతుంది. It is the tribulation that it's talking about most of the times. మరి ఎక్కువ శాతం ఈ ముగింపు అన్నది శ్రమల కాలాన్ని గురించి వాడినట్టుగా మనం చూస్తున్నాం. Look at Daniel chapter 8 verse 17. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. దానియేలు గ్రంథం 8:17. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చాను,
అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడి తిని, అతడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనుమనెను. You see, that's the time of the end. అది ఎప్పటిని గురించిన దర్శనం అంటే అంత్యకాలమును గురించినటువంటి దర్శనం. Look at another verse. Look at verse 19. 19వ వచనాన్ని కూడా మనం చూద్దాం. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. It's the time appointed, the end shall be at the time appointed. అది అంత్యకాలమును గూర్చి నిర్ణయించబడినటువంటి సమయం. Look at chapter 11 verse 27. 11వ అధ్యాయం 27వ వచనాన్ని దయచేసి మనం దేవుని వాక్యం చూద్దాం. కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని ఒక భోజన పంక్తిలో కూర్చుండెనను. భోజన పంక్తిలో కూర్చుండెనను కపట వాక్యములాడెదరు. నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. The time appointed here in the English Bible says the end shall be at the time appointed. ఇక్కడ నిర్ణయింపబడిన కాలం అంటే అంతమునకు నిర్ణయింపబడిన కాలం అని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడినది. Look at chapter 12 verse 4. 12వ అధ్యాయం 4వ వచనం దయచేసి చూడండి. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. The end is always a reference to a time period, not anybody's life. అంతము అనేటువంటిది ఇక్కడ రాయబడిన ప్రతి చోట ఒక వ్యక్తిని గురించి కాదు, అది కాలమును సమయమును గురించి అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. But I'll show you a few more verses because this is important for you to understand. ఇది చాలా ప్రాముఖ్యము గనుక మరికొన్ని వచనాలు మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. Look at Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం దయచేసి చూడండి. Verses 39 and 40. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39, 40 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు, గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. Again the time of the end. మరలా యుగ సమాప్తి అని ఇక్కడ రాయబడి ఉన్నది. Now look at Matthew 24. మత్తయి సువార్త 24లోనికి ఒకసారి రండి. This is where most Christians get confused. ఇక్కడే చాలా మంది క్రైస్తవులు తికమకబడుతూ ఉంటారు. Look at verse 13. 13. Yes. 13వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. I'm sorry, verse 3. 3వ వచనాన్ని దయచేసి చూద్దాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతముగా వచ్చి, ఇవెప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనిరి. Now look at that very clearly and record it in your minds. ఈ విషయాన్ని మీ మైండ్ లో రికార్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఆలకించండి. It says they're asking Jesus Christ when the end shall be. వీరు యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని అడుగుతున్నారంటే యుగ సమాప్తి ఎప్పుడు అని అడుగుతున్నారు. What shall be the sign of thy coming and the end of the world? మీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఏమిటి అని అడుగుతున్నారు. Look at verse 6. 6వ వచనం దయచేసి చూడండి. మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారాల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నది గాని అంతము వెంటనే రాదు. All right, is that clear to you? ఇప్పుడు అర్థమైందా? అంతము అంటే వ్యక్తిని గురించి కాదు, ఒక కాలము సమయముని గురించి. Now look at 13 and 14 of that chapter. ఇప్పుడు 13, 14 వచనాలు మనం చూద్దాం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అట్టు తరువాత అంతము వచ్చును. How many Christians will take verse 13 and say we must endure to the end or else we won't get saved? మరి ఈ 13, 14 వచనాలు తీసుకొని చాలా మంది క్రైస్తవులు తప్పుగా అవగాహన చేసుకుంటారు. ఏంటంటే అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. Now you tell me in verse 14 what is the end? మరి 14వ వచనాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు అంతం అంటే ఏంటో చెప్పండి. The end shall come. అటు తర్వాత అంతము వచ్చును. Is it your life? అది నీ జీవితాన్ని గురించిన అంతమా? If it is, ఒకవేళ అదే వాస్తవమైతే that means when the gospel is preached to all the nations you will die. అనగా సువార్త సకల జనులకు ప్రకటించబడగానే నువ్వేమైపోవాలి? చచ్చిపోవాలి. It's foolish. It's absolutely there's no meaning in అది that. వెర్రితనం, అందులో ఎటువంటి జ్ఞానము లేదండి. It's talking about a time period. అది ఒక సమయం వ్యవధిని గురించి మాట్లాడుతున్నది. And that time period according to Daniel 9:26 is the tribulation, the 70th week. దానియేలు 9:26 ప్రకారం ఆ సమయం ఏ సమయం అంటే శ్రమల కాలాన్ని గురించినటువంటి సమయం. So keep this in mind. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోనండి. Daniel 9:26,
దానియేలు 9:26 brings you up till 70 AD. దానియేలు 9:26 నిన్ను ఎక్కడి వరకు తీసుకొని వస్తుందంటే క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు మనల్ని తీసుకుని వెళ్తుంది. And then the second part of that verse brings you here. 26వ వచనంలో రెండవ భాగాన్ని మనల్ని శ్రమల కాలం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. The end. అంటే అంతము దగ్గరికి తీసుకుని వెళ్తుంది రెండవ భాగం. The end of the world as it is today. మరి లోకం యొక్క అంతం నేటి దినాల్లో మనం చూస్తున్నట్టుగా. That means after that end the world will be different after that. అనగా ఈ అంతము తర్వాత ఇక లోకం చాలా వేరుగా ఉండబోతున్నది. So he says in verse 26, and the end thereof shall be with a flood. వాని అంతము హఠాత్తుగా వచ్చును. Oh, it doesn't say flood in the Telugu Bible. Yeah. Well, in the English Bible it says his end shall be with a flood. అతని అంతము మరి ప్రళయములాగా వచ్చునని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. What does that mean? ప్రళయములాగా అంతము అంటే అర్థం ఏంటి? Now that's a very important word. The end of this world and the end of the Antichrist will be with a flood. మరి ఈ లోకం యొక్క అంతము క్రీస్తు విరోధి యొక్క అంతము ఒక ప్రళయములాగా ఉంటుంది అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. Remember in the days of Noah God destroyed the earth with a flood. జ్ఞాపకం తెచ్చుకోనండి, నోవా కాలంలో దేవుడు లోకమంతటిని ఎలా నాశనం చేశాడు? జల ప్రళయము ద్వారా. And now he says the end shall be with a flood. ఇప్పుడు వాని అంతము కూడా ఒక ప్రళయం వలనే ఉంటుందని చెప్తున్నాడు. But if you have read the Bible, ఒకవేళ నువ్వు దేవుని వాక్యం చదివి ఉంటే you will stop me immediately. వెంటనే మీరు నన్ను అక్కడ ఆపేస్తారు. You will say, how can you say that? మీరు ఎలాగూ చెప్పగలరు? Didn't God promise Noah and say he will never destroy the earth again with a flood? దేవుడు నోవాహుతో నిబంధన చేసి చెప్పలేదా? మరెన్నడూ తన ప్రజలను జలప్రళయం ద్వారా నాశనం చేయనని దేవుడు నిబంధన చేశాడు కదా. So how can he destroy the world with a flood again? మరి ఇప్పుడు మరలా దేవుడు ప్రపంచాన్ని ప్రళయముతో ఎలా నాశనం చేయగలడు అని మీరు అడగవచ్చు. Let me show you that. మీకు విషయాన్ని చూపిస్తాను. Look at Revelation chapter 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోనికి రండి. Revelation chapter 12, we'll read verses 15 and 16. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 15-16 వచనాలు దేవుని వాక్యం చదువుదాం. కావున ఆ స్త్రీ ప్రవాహమును కొట్టుకొని పోవలనని ఆ సర్పం తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. This is the devil who is sending a flood. ఇక్కడ అపవాది సాతానుడు ఒక ప్రవాహమును పంపిస్తున్నాడు. Now please turn. I know I'm giving you a lot of exercise today, but it's good for your life. ఈ రోజు మీకు చాలా ఎక్సర్సైజ్ ఇస్తున్నాను కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. Look at Jeremiah 47. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Jeremiah 47 verse 2. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జలములు ఉత్తర దిక్కు నుండి పొర్లి వరదలై మనుషులు మొర్రపెట్టునట్లుగాను దేశ నివాసులందరూ అంగలార్చునట్లుగాను దేశం మీదను అందున్న సమస్తం మీదను పట్టణం మీదను దానిలో నివసించు వారి మీదను ప్రవహించును. A flood in the Bible doesn't necessarily have to be a flood of water. మరి ఈ ప్రళయము అనేటువంటిది ఖచ్చితంగా నీటితో కూడినటువంటి ప్రళయమే అయి ఉండాల్సిన అవసరం లేదు. Look at Jeremiah 46. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం చూడండి. Verses 7 and 8. 7-8 వచనాలు. నైలు నది ప్రవాహం వలె వచ్చు ఇతనెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. Verse 8. ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది, దాని జలములు తొనకున్నట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను. So in the Bible a flood can also be a reference to armies. పరిశుద్ధ గ్రంథంలో జల ప్రవాహములు సైన్యానికి కూడా సూచనగా పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్నది. We have just read in Revelation 12 that the devil opens his mouth and a flood of water comes. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసాం, అపవాది నోరు తెరిచినప్పుడు మరి జల ప్రవాహం వచ్చినదని మనం చూస్తూ ఉన్నాం. Revelation 12 is in bang in the middle of the tribulation. మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఖచ్చితంగా శ్రమల కాలం మధ్యలో జరిగేటువంటి సంభవం. And he's persecuting Israel. అతను అక్కడ ఇశ్రాయేలులను శ్రమల పాలు చేస్తున్నాడు. It doesn't mean from his mouth really water goes and tries to kill them. అనగా అపవాది నోటి నుండి నీళ్లు ప్రవాహం వలె వచ్చి ఇశ్రాయేలులను నాశనం చేస్తుందని కాదు అర్థం.
But an army of the devil goes after Israel as they run away into the wilderness. అనగా సాతాను యొక్క సైన్యం తన ఆర్మీ వెళ్ళి ఇశ్రాయేల్ నాశనం చేస్తుందని అర్థం. They just pursue them. మరి వారికి హింస కలగజేస్తారు, శ్రమల పాలు చేస్తారు. So Israel is hiding in the wilderness. వారు వారిని తరుముతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రాణములు కాపాడుకోవడానికి వారు అరణ్యములో దాక్కుంటారు. And the armies go after them. అయితే ఈ సైన్యము వారిని వెతుక్కుంటూ వారి వెనకాల వెళ్తూ ఉంటారు. But the earth opens up and swallows that army. అయితే ఈ భూమి నోరు తెరిచి ఈ అపవాది పంపించినటువంటి సైన్యం అంతటిని మింగివేస్తుందంట. So this flood of Daniel 9:26 దానియేలు 9:26లో రాయబడినటువంటి ఆ ప్రళయము, ఆ ప్రవాహము will also be an army. అది బహుశా ఒక సైన్యమై ఉండవచ్చు. And he says the end thereof shall be with a flood. వారి అంతము ప్రళయం వలె వచ్చును. And unto the end of the war desolations are మరియు determined. యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. Now what is this talking about? యుద్ధ కాలాంతం వరకు నాశనం జరగటం అంటే ఏంటి? You see, the flood is connected to the war. చూడండి, మరి ప్రళయము యుద్ధానికి కనెక్ట్ అయి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. The flood is the armies and the armies are fighting. మరి ఇక ప్రళయము సైన్యం అయితే సైన్యం ఏం చేస్తున్నారు? ఇక్కడ పోరాటం చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. But what is this war? అయితే ఈ యుద్ధం ఏమి యుద్ధం ఇది? Look at Revelation 12 verse 17. ప్రకటన గ్రంథం 12:17 ఒకసారి రండి. Revelation chapter 12 verse 17. ప్రకటన 12:17. అందుచేత ఆ ఘటాసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. So unto the end of the war is talking about a war that the devil starts here in the middle of the tribulation and it goes right up till the end. ఈ యుద్ధ కాలాంతం గురించి ఏమని మాట్లాడుతున్నదంటే, మరి శ్రమల కాలంలో ఆ యుద్ధం ఆరంభమై ముగింపు వరకు అది కొనసాగుతున్నది. Until the end of the war. మరి ఆ యొక్క యుద్ధం యొక్క ముగింపు వరకు కొనసాగుతున్నది. This war ends with the second coming of Jesus Christ. ఈ యుద్ధం ఎప్పటితో ముగించబడుతుందంటే క్రీస్తు రెండవ రాకడతో ముగించబడుతున్నది. I want to talk a little bit about this. దీని గురించి మరికొంత సమాచారం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. The end of the war happens at the end of the tribulation. మరి ఈ యొక్క యుద్ధ సమాప్తి ఎప్పుడు జరుగుతుందంటే శ్రమల కాలం ముగింపులో జరుగుతుంది. With the second coming of Jesus Christ. అది క్రీస్తు యొక్క రెండవ రాకడ సందర్భం. And it happens at what is called the Battle of Armageddon. అది ఎప్పుడు జరుగుతున్నటువంటిదంటే హర్మగెద్దోన్ యుద్ధం అని పిలువబడుతున్నది. Look at Revelation chapter 16. ప్రకటన గ్రంథం 16వ ఒకసారి రండి. Look at verses 12 and 13. 12-13 వచనాలు మనం చదువుదాం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘట సర్పము నోటి నుండి, క్రూర మృగం నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. Many people today are saying the Euphrates has been dried up. చాలా మంది ఏమంటారంటే యూఫ్రటీస్ అన్నది పూర్తిగా ఎండిపోయిందని చెప్తుంటారు. Right, there are many videos people are making. చాలా మంది అనేకమైనటువంటి వీడియోస్ యూఫ్రటీస్ గురించి చేస్తున్నారు. But Euphrates, even if it's dried today, this is not talking about what we just read. మరి ఒకవేళ యూఫ్రటీస్ ఈ రోజుల్లో ఎండిపోయినట్టుగా కనబడుతున్నా ఇక్కడ రాయబడినటువంటి యూఫ్రటీస్ ప్రజలు చెప్తున్నటువంటిది కాదు. Many people are saying Euphrates is dried, so Revelation 16:14 has been fulfilled. మరి యూఫ్రటీస్ నది ఎండిపోయింది గనక ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ అధ్యాయం ఆల్రెడీ నెరవేర్చబడేసింది అని చాలా మంది అంటూ ఉంటారు. This is in the future. ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయం ఇది. Now look at verse 14. 14వ వచనం చూడండి. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు. So these evil spirits go and gather the nations and kings of the earth. ఈ దయ్యముల ఆత్మలు వెళ్ళి మరి లోకమంతటినున్నటువంటి రాజులందరినీ పోగు చేస్తారు.
and they bring them against Jerusalem. వారందరినీ పోగు చేసి యెరూషలేమునకు వ్యతిరేకంగా తీసుకుని వస్తారు. And at that time Jesus comes back. ఆ సమయంలో యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వస్తాడు. And he fights with them at a place called Armageddon. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు హర్మగెద్దోను అనేటువంటి ప్రాంతంలో వారితో యుద్ధము చేస్తాడు. And destroy them. వారిని సమూలముగా నాశనం చేస్తాడు. That is the end of the war. అది యుద్ధం యొక్క ముగింపై ఉంటున్నది. Now if you go back to Daniel chapter 9 and verse 26. దానియేలు గ్రంథం 9:26 మనం వస్తే The last part of that verse. మరి ఆ వచనంలోని చివరి భాగం. And unto the end of the war desolations are determined. యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. What is this? ఏంటండి ఇది? Once you come to the end of the tribulation, శ్రమల కాలం యొక్క ముగింపుకు వచ్చినప్పుడు Israel will be desolate. ఇశ్రాయేలు దేశం అంతా కూడా నిర్వీర్యముగా మారిపోతుంది. Utterly desolate. పూర్తిగా నిర్వీర్యముగా మారిపోతుంది. I want to show you these verses. I don't know if you ever noticed this. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఆ వచనాన్ని మీకు చూపిస్తాను. Look at Isaiah chapter 6. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. Look at verse 11. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగును జరుగును. Israel is going to be utterly desolate. ఇజ్రాయెల్ దేశం బొత్తిగా బీడు భూమిగా మారిపోతుంది. Look at chapter 13 of Isaiah and verse 9. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం దయచేసి చూడండి. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపజేయుటకును క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. Israel is going to be desolate because, as I'm going to show you later, here the Antichrist starts persecuting Israel in the middle of the tribulation. శ్రమల కాలము మధ్యలో క్రీస్తు విరోధి ఇశ్రాయేలును భయంకరమైన శ్రమలకు గురి చేయటం మొదలు పెడతాడు. Many will be killed. అనేక మంది చంపబడతారు. Some will run into the wilderness. కొంతమంది వారి ప్రాణాలు కాపాడుకోవడానికి అరణ్యంలోనికి పారిపోతారు. And some others will be scattered to other nations. మరి కొంతమంది ఇతర దేశంలోనికి చెదిరిపోయి పారిపోతారు. Very few will be left in Israel. కేవలం బహు కొద్ది మంది మాత్రమే ఇశ్రాయేలులో మిగిలి ఉంటారు. Now let me show you a few verses again before we close. మనం ముగించక ముందు మరికొన్ని వచనాలు చూపించనివ్వండి. Look at Isaiah 24. యెషయా గ్రంథం 24వ అధ్యాయం. Look at verse 1 and 3. మొదటి 1వ వచనం 3వ వచనం చూద్దాం. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. 3వ వచనం, దేశము కేవలం వట్టిదిగా చేయబడును, అది కేవలం కొల్లసొమగును, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. Look at verse 6. 6వ వచనం దయచేసి చూడండి. శాపము దేశము నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. Look at verse 9. 9వ వచనం దయచేసి చూద్దాం. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు, పానము చేయి వారికి మద్యము చేదాయను. Verse 10 again. 10వ వచనం, నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడును ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. Verse 12. 12వ వచనం, పట్టణములో పాడు మాత్రము శేషించెను, గుమ్మములు విరగొట్టబడెను. This is the condition of Israel. ఇజ్రాయెల్ దేశం యొక్క ముగింపులో పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. Think about it today. ఈ రోజు ఆలోచించండి. All the Christians want to go there, right on Holy Land tour. ప్రతి క్రైస్తవుడు బ్రతికుండగా ఒక్కసారైనా ఇశ్రాయేల్ దేశాన్ని దర్శించాలని అనుకుంటారు. Well, there's nothing wrong. We are excited to see the places where the things of the Bible took place. చూడండి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటం తప్పు కాదండి. మనం బైబిల్లో జరిగినటువంటి సంభవాలన్నీ జరిగినటువంటి స్థలం వెళ్ళి చూడటం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది. But there's coming a time when nothing will be left there. అయితే ఒక దినం వస్తున్నది, ఇశ్రాయేల్ దేశంలో ఏమీ మిగలకుండగా సమస్తము సమూల నాశనము కాబోతున్నది. Nobody believes that today when you look at Israel. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని చూసి ఈ వచనాలు చదివితే ఎవరు కూడా అసలు ఇలా జరగదంటారు. Because Israel is such a rich nation. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలోనే అంత గొప్ప ఐశ్వర్యవంతమైన దేశం. It is a prosperous nation. అది చాలా అభివృద్ధి చెందినటువంటి దేశం. It is a powerful nation. శక్తివంతమైనటువంటి దేశం అది. Who would think
that this would be the condition of this land? ఇంత శక్తివంతమైన దేశం యొక్క స్థితి ఈ విధంగా మారిపోతుందని ఎవరు నమ్ముతారు? Look at Jeremiah chapter 4. ఇర్మియా గ్రంథం 4వ వచనం దయచేసి చూడండి. Verse 23. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుతున్నాం. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశం తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. Look at verses 26 to 29. 26 నుండి మనం చదువుదాం. నేను చూచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణములనియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టి ఉండెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని, నేను పశ్చాత్తాపడటలేదు, రద్దు చేయటలేదు. రౌతులను విలుకాండ్రను చేయి ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోచున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు. ప్రతి పట్టణము నిర్జనమాయను, వాటిలో నివాసులు ఎవరునూ లేరు. That is how it's going to be. That is the desolation that Daniel 9:26 is talking about. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో యుద్ధ కాలాంతం వరకు నాశనం అంటే ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఈ విధంగా ఉండబోతున్నది. Remember what I said in the beginning. ఆరంభంలో నేను ఏం చెప్పానో జ్ఞాపకం తెచ్చుకోనండి. That Daniel chapter 9 verses 24 to 27 దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు gives you an outline of the things that are going to happen. మరి రానున్న దినాల్లో జరగబోతున్న వాటన్నిటికీ ఒక అవుట్లైన్ గా ఇవ్వబడింది. It brings you from the time the commandment was given till the destruction of Jerusalem in AD 70. 24, 25, 26 వచనాలు నిన్ను ఎక్కడికి తీసుకొని వస్తాయంటే మరి యెరూషలేమును కట్టడానికి ఆజ్ఞ ఇవ్వబడినది మొదలుకొని మరి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము నాశనం అయ్యేంత వరకు తీసుకొని వచ్చాయి. And then from there it skips 2000 years. అక్కడ నుండి 2000 సంవత్సరాలు దాటిపోవాలి కదా. And starts again from the tribulation, the end. మరలా ఆ 70వ వారం ఎప్పుడు ఆరంభమవుతుందంటే శ్రమల కాలంతో ఆరంభమై ముగించబడుతుంది. The last week, the last 7 years. ఆ చివరి 7 సంవత్సరాలు begin after the church is raptured. ఆ చివరి వారము లేక చివరి 7 సంవత్సరాలు ఎప్పుడు ఆరంభమవుతుందంటే సంఘం ఎత్తబడిన వెంటనే. And already we have been given a few details about what's going to happen in the tribulation. మరి శ్రమల కాలంలో ఏమి జరగబోతున్నదో కొన్ని విషయాలు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. Firstly, that towards the till the end of the tribulation there's going to be war. మరి యుద్ధ కాలాంతం వరకు అంటే శ్రమల కాలం ముగించబడేంత వరకు భూమి మీద భయంకరమైన యుద్ధం జరగబోతున్నది. The war may start in our lifetime, I don't know. బహుశా మన జీవిత కాలంలోనే ఇక్కడ ప్రవచింపబడిన యుద్ధం ఆరంభం కావచ్చు. But in the tribulation it's going to go on full scale. అయితే శ్రమల కాలంలో ఇది సంపూర్ణముగా జరగబోతున్నది. And this war will result in Israel becoming desolate. ఈ యుద్ధము ఏ స్థితికి వెళ్ళిపోతుందంటే ఈ యుద్ధపు ముగింపులో ఇశ్రాయేలు పూర్తిగా నాశనమయ్యేటువంటి స్థితికి వెళ్ళిపోతుంది. And it will end with the second coming of Jesus Christ. అది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడతో ముగించబడుతుంది. Now you may ask, ఇప్పుడు మీరు అడగవచ్చు, what is the point in knowing all these things? పాస్టర్ గారు ఇవన్నీ తెలుసుకోవటంలో అర్థమేముంది? How does it help me? ఇది నాకెలా సహకరిస్తుంది? I want to tell this before I close. నేను ముగించక ముందు ఈ మాటలు మీతో చెప్తున్నాను. Christians think generally క్రైస్తవులు సాధారణంగా ఏమని ఆలోచిస్తారంటే that they will get a blessing only if the preacher talks about their life and their situation. మరి ప్రసంగికుడు లేక సేవకుడు వారి జీవితాల గురించి వారి పరిస్థితుల గురించి మాత్రమే మాట్లాడితే ఆశీర్వాదాలు ఉంటాయి అనుకుంటారు. They think only if we give promises from the Bible you'll be happy. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాగ్దానాలను మరి తీసుకొని విశ్వాసాలకు చెప్తూ ఉంటే విశ్వాసులు హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. But that's not how God has designed us to grow in the knowledge of Jesus Christ. యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానములో మనం అలా ఎదగాలని దేవుడు ఇష్టపడట్లేదండి. క్రీస్తుని గురించిన జ్ఞానంలో మనం పుష్కలముగా ఎదగాలి. And we can only grow if we study the Bible. అయితే మనం క్రీస్తుని గురించిన జ్ఞానంలో ఎప్పుడు ఆ విధంగా ఎదుగుతామని అంటే దేవుని వాక్యాన్ని క్షుణ్ణముగా లోతుగా పరిశీలించినప్పుడే. And if God has given so much of information about those last 7 years, అయితే ఈ చివరి 7 సంవత్సరాల గురించి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు. it's our duty to study it. క్రైస్తవుడిగా అది మన బాధ్యత దేవుని వాక్యాన్ని చదివి ఈ విషయాలు నేర్చుకోవటం. When we study the Bible, మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు we grow
in our spiritual walk with the Lord Jesus Christ. యేసు క్రీస్తుతో మన ఆధ్యాత్మిక నడవడికలో మనం ఎదుగుతాం. We'll grow closer to the Lord Jesus మనం Christ. క్రీస్తుకి సన్నిహితులుగా జీవించగలం. And it's a blessing. That is a blessing. అదే మన జీవితానికి గొప్ప ఆశీర్వాదకరం. The Bible says, study to show thyself approved unto God. నిన్ను నీవు యోగ్యునిగా కనబరుచుకోవడానికి దేవుని వాక్యాన్ని ధ్యానించమన్నట్టున్నది. A workman that needeth not to be ashamed. మరి సిగ్గుపడలెక్కరలేని పనివానిగా మనం ఉండున్నట్లుగా, Rightly dividing the word of truth. సత్యవాక్యాన్ని సరిగా విభజించున్నట్లుగా, We must be students of God's word దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానించే విద్యార్థులుగా మనం ఉండాలి. and learn everything that God wants us to. దేవుడు వాక్యంలో రాసి ఉంచిన ప్రతిదీ మనం నేర్చుకోవాలి. That's how we grow in the grace and in the knowledge of Jesus Christ. ఆ విధముగా క్రీస్తుని గురించిన కృపలోను జ్ఞానములోను మనం ఎదుగుతాం. Now, all these things also teach you something. ఈ విషయాలన్నీ మనకు ఒక సంగతిని నేర్పిస్తూ ఉన్నాయి. That we have an enemy మనకు ఒక శత్రువు ఉన్నాడు. and he hates Jesus Christ. ఆ శత్రువు క్రీస్తుని ద్వేషిస్తాడు. And even though he's been defeated many times by Jesus, ఈ శత్రువు యేసుక్రీస్తు చేత అనేక సార్లు ఓడింపబడినప్పటికీ he does not give up. వాడు విడిచిపెట్టడం లేదు. He will not give up. వాడు తన జీవితంలో పోరాటాన్ని ఎప్పుడు విడిచిపెట్టడు. Once the church is caught up, ఒక్కసారి సంఘం పైకెత్తబడిన తర్వాత it's like he will be given a free hand to do what he wishes. సంఘం పైకెత్తబడిన వెంటనే వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక వాడికి స్వేచ్ఛ వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోతాడు. And he will do all these things that we spoke about. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి దుష్ట కార్యాలన్నీ ఈ 7 సంవత్సరాల్లో వాడు చేస్తాడు. It's unimaginable how the world is going to be. ఆ 7 సంవత్సరాలు లోకం ఏ విధమైన పరిస్థితి గుండా వెళ్ళబోతుందో మనం ఊహించజాలము. We can read it, we can believe it, but it's difficult to understand. మనం వాటిని చదువుతాం, నమ్ముతామే గాని వాటిని గ్రహించడం చాలా కష్టం ప్రియమైనది బిడ్డలారా. That's how horrible it's going to be. అంత భయంకరంగా ప్రపంచ పరిస్థితి ఉండబోతున్నది. But in spite of all that he does, అయితే వాడు చేసిన ఈ కార్యాలన్నిటిలో కూడా Jesus Christ will still be the victor. యేసుక్రీస్తు ప్రభువారే అంతములో విజయం పొందేటువంటి వాడు. He's going to come back and establish his kingdom. ఆయన మరలా భూమి మీదకి తిరిగి వచ్చి తన రాజ్యమును భూమి మీద స్థాపిస్తాడు. And because the victory is our Lord's, మరి విజయము మన ప్రభువు యొక్క చెంత ఉంటుండగా, no matter how powerful the enemy may be, శత్రువు ఎంత శక్తివంతుడైనప్పటికీ the victory will be the Lord. So this is what we should do. విజయం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుదే గనుక మనం ఏమి చేయాలంటే Study everything about his victory. ఆయన విజయాన్ని గురించినటువంటి అన్ని విషయాలు మనం చదవాలి. And rejoice in this great and mighty God. ఆ సర్వశక్తుడైనటువంటి దేవునిలో మనం నిత్యము ఆనందిస్తూ ఉండాలి. Now I know that some of these things are very, very difficult to understand sometimes. Not always, but sometimes. కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు ఈ విషయాలన్నీ గ్రహించటం చాలా చాలా కష్టంగా ఉండవచ్చు. There'll be confusion. కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. Because these things cannot be learned only if I teach you these. మరి ఈ విషయాలన్నీ కేవలం నేను బోధిస్తే మాత్రమే నేర్చుకుంటామని కాదు. You can learn it well only when you study the Bible for yourself. నీవుగా దేవుని వాక్యము తెరిచి నువ్వు చదివి ధ్యానిస్తున్నప్పుడు ఇంకా అనేకమైన సంగతులు నేర్చుకుంటావు. And when you wait upon the Lord to help you to understand. దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే గ్రహింపు కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. So you have to work hard to study. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం కష్టపడి ధ్యానించాలి. All I can do is give you a starting point. నేను మీకు ఆరంభాన్ని తెలియజేస్తున్నా, మీకు ఆకలి కలగజేస్తూ ఆరంభాన్ని ఇస్తూ ఉన్నా. From there you have to take it forward. అక్కడి నుంచి మీరు ఆసక్తి కలిగి ఇంకా లోతైన విషయాలు చదువుకోవాలి. But కానీ since some of these things may be new to some of you, బహుశా మనం మాట్లాడుతున్నటువంటి మాటలు మీలో చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు. so if you have any doubts, we'll take about 10 minutes to answer your question. మీకు ఒకవేళ కూర్చున్న వారిలో ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే ఒక 10 నిమిషాలు మీ సందేహాలకు జవాబులు ఇవ్వబడతాయి. So you can ask your questions. ఒకవేళ నీకు ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏదైనా సందేహం ఉంటే మీరు అడగవచ్చు. And I want to say this also. ఇంకో విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. Do not think your question is silly. మీరు అడిగే ప్రశ్న ఏదో సిల్లీ క్వశ్చన్ నేను అడుగుతున్నాను ఏమని అనుకుంటారేమో అనుకోవద్దు. If it is
bothering you, it is not silly. ఒకవేళ అది నీకు అర్థం కాలేదు, ఆ ప్రశ్న నీకు ఇబ్బంది కలిగిస్తుందంటే అది సిల్లీ క్వశ్చన్ అనుకోవద్దు, తప్పకుండా మీరు అడగాలి. You must remove it, get it out of the way. మీరు దాన్ని తొలగించేసేయాలి. So if anyone has a question, you can ask. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. Yes. ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఇస్రాయేలు ప్రజలకి 7 సంవత్సరాల్లో భయంకరమైన శ్రమ కలుగుతుంది అని మనం మాట్లాడుకున్నాం. మరి మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ప్రజల పరిస్థితి, భారతదేశంలో ఉన్న ప్రజలు, మిగతా ప్రజలు, వాళ్ళు ఏ విధమైన పరిస్థితిలో ఉంటారు? That's a very good question. What about the Gentiles in the tribulation who are left behind? మరి శ్రమల కాలంలో ఇశ్రాయేలులకు ఏమవుతుందో మనం విన్నాం. మరి అన్యుల సంగతి ఏంటి ఈ శ్రమల కాలంలో? Now, in the first 3.5 years, it's going to be one way, and in the second 3.5 years, it's going to be another way for those Gentiles. ఈ శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు ఒక విధంగా, మరి రెండవ 3.5 సంవత్సరాలు మరొక విధముగా అన్యులకు ఉండబోతున్నది. In the first 3.5 years, మొదటి 3.5 సంవత్సరాలు you read in Revelation chapter 6, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదివితే, and the 4 horsemen who come to the earth. మరి 4 గుర్రముల మీద వచ్చేటువంటి 4 వ్యక్తుల గురించి మనం చూస్తాం. Right, the 4 horsemen. మరి 4 గుర్రముల మీద వచ్చినటువంటి 4 వ్యక్తులు. The first horseman is on a white horse. మొట్టమొదటిగా తెల్లటి గుర్రం మీద ఒకడు వస్తాడు. Right? He's the Antichrist. అతను క్రీస్తు విరోధి, not Jesus Christ. యేసుక్రీస్తు కాదాడు. The second one comes on a red horse. మరి రెండవ వాడు ఎర్రటి గుర్రం మీద వస్తాడు. That is a sign of war. అది యుద్ధానికి సూచనగా ఉన్నటువంటిది. So, except for a little period of time in the beginning, మరి ఆరంభంలో కొంత సమయం మాత్రము, the rest of the time is war. మిగతా సమయం అంతా కూడా యుద్ధమే జరుగుతుంది. The suffering of the Gentiles in the first part may not be as bad as Israel. మొదటి 3.5 సంవత్సరాల్లో అన్ని జనులకు వచ్చేటువంటి శ్రమ ఇశ్రాయేలులకు వచ్చేటువంటి భయంకరమైనటువంటి శ్రమ వలె ఉండదు. They will suffer because of the war. యుద్ధమును బట్టి ప్రపంచమంతా యుద్ధం జరుగుతుంది కాబట్టి వారు కూడా శ్రమను అందుతారు. There won't be, enough food to eat. తినటానికి చాలినంత ఆహారం దొరకదు. No jobs. ఉద్యోగాలు ఉండవు. No money. డబ్బులు ఉండవు. So they have to depend on the government. వారు అన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడాలి. Right, there's going to be a one world government. మరి మనం ఆరంభంలో చెప్పుకున్నట్టుగా ప్రపంచమంతా ఒకటే ప్రభుత్వం ఉండబోతున్నదని మనం నేర్చుకున్నాం. So the people of the world will suffer. లోకంలో ఉన్నటువంటి మిగతా ప్రజలందరూ కూడా శ్రమ అనుభవిస్తారు. Remember the third horse. 3వ గుర్రాన్ని గుర్తెచ్చుకోనండి. Is a black horse. అది నల్లటి గుర్రం. That is death. నల్లటి గుర్రం మీద వచ్చేవాడు మృత్యువును తీసుకొని వస్తాడు. Or rather famine. కరువును తీసుకొని వస్తాడు. So there's going to be a worldwide famine. మరి ప్రపంచమంతా భయంకరమైన కరువు రాబోతున్నది. Will they suffer? వారు ఖచ్చితంగా శ్రమ నొందుతారా లేదా? Yes, they will suffer. ఖచ్చితంగా శ్రమ పడతారు. The fourth horseman 4వ గుర్రం మీద వచ్చిన వాడు is a pale horse. పాండురంగ వర్ణ గుర్రం మీద వచ్చిన వాడు stands for death and hell. అది మరి మృత్యువు నరకమును గురించినటువంటి మాట మనం చూస్తాం. So people are going to die. ప్రజలు ఆ యుద్ధ కాలంలో చనిపోతారు. But they're going to die because of this war and famine. వారు ఈ యొక్క వారు ఆ యుద్ధము కరువును గురించి వారు చనిపోతారు. But that is nothing compared to what they're going to suffer in this part. అయితే ఆ రెండవ భాగంలో అనుభవించే శ్రమతో పోల్చుకుంటే ఆ శ్రమ ఎంత మాత్రమైనది కాదు. Look at Revelation chapter 8. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Revelation chapter 8 verse 1. 8వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. Why? ఎందుకు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దముగా ఉన్నది? Somebody gave this reason. కొంతమంది ఏమని చెప్పారంటే, there's going to be silence in heaven for half an hour. పరలోకంలో ఒక అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండబోతున్నది. Because there won't be any women in heaven. ఎందుకంటే పరలోకంలో స్త్రీలు ఉండరంట. No, that's not why. అది కరెక్ట్ కాదండి. But the shock of what they see is going to make them silent. భూమి మీద జరుగుతున్న దృశ్యాన్ని చూసినప్పుడు
ఆ దృశ్యము చూసి ఒక అరగంట సేపు పరలోకమంతా నిశ్శబ్దంగా మారిపోతుందంట. In this chapter, you have what is known as the trumpet judgments. మరి ఈ యొక్క అధ్యాయంలో బూర యొక్క తీర్పును గురించి మనం చూస్తాం. You see, the war is what people do against each other. యుద్ధము ప్రజలు ఒకరికి విరుద్ధంగా ఒకటి చేసేది. So, because of the war, there's going to be famine. యుద్ధము జరుగుతుంది గనుక ప్రపంచంలో కరువు వచ్చేసింది. And because of the famine, there will be death. కరువు వచ్చింది గనుక ఆహారం లేక ప్రజలు చనిపోతున్నారు. But this is God judging the people. అయితే ఈ ట్రంపెట్ జడ్జిమెంట్ అనగా బూర యొక్క తీర్పు అనంటే దేవుడు ప్రజలకు తీర్పు తీర్చటం. And if you read in this chapter, you will see as each trumpet is blown, what happens to the earth. 8వ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు ఒక్కొక్క బూర ఊదుతున్నప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తాం. Look at, we'll just read one verse. Look at verse 7. 7వ వచనం చూద్దాం. మొదటి బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడును. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయేను, చెట్లలో 3వ భాగమును కాలిపోయేను, పచ్చగడ్డంతయు కాలిపోయేను. Can you imagine that? ఒక్కసారి ఊహించుకోగలరా? భూమిలో 3వ భాగం అంతా ఆ విధంగా కాలిపోతుంది. Hail mingled with blood is cast upon the earth. మరి రక్తముతో మిళితమైన వడగండ్లు అంట. వడగండ్లయు అగ్నియు. The heat is going to be so terrible. ఈ అగ్ని చాలా భయంకరమైన రీతిలో రాబోతున్నది. The heat is going to increase in the world. మరి లోకములో వేడి చాలా అధికమైపోతున్నదండి. మనకు వచ్చేటువంటి సమ్మర్లో వచ్చేటువంటి వేడి కాదు, చాలా భయంకరమైనటువంటి వేడిని ప్రజలు అనుభవిస్తారు. So like this, there are 7 judgments. ఈ విధంగా 7 రకాల తీర్పులు మనం చూస్తాం. These 7 judgments are not for Israel. ఈ 7 తీర్పులు ఇశ్రాయేలు ప్రజల కొరకు కాదండి. It's for the rest of the world. ఇది మిగిలిన ప్రపంచం అంతటి కొరకు. Remember what happened in Egypt. గమనించండి, ఐగుప్తు దేశంలో ఏం జరిగింది? When God judged Egypt, దేవుడు ఐగుప్తుకు తీర్పు తీర్చినప్పుడు the Bible says not even a dog wagged its tongue against an Israelite. మరి ఇశ్రాయేలులో వారికి సంబంధించిన ఏ పశువుకు కూడా ఇబ్బంది కలగలేదు. A dog did not bark at an Israelite. మరి ఒక కుక్క కూడా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా మొరగటానికి అవకాశం ఇవ్వలేదు. But God destroyed Egypt. కానీ దేవుడు ఐగుప్తు అంతటిని నాశనం చేశాడు. That's exactly how it's going to be in the tribulation. ఖచ్చితంగా శ్రమల కాలంలో ఇదే జరగబోతున్నది. Israel will be safe from these judgments. ఇశ్రాయేలు దేశమంతా కూడా ఈ 7 తీర్పుల నుండి అది సురక్షితంగా ఉంటుంది. I mean, not all Israel, but the saved in Israel. మరి ఇశ్రాయేలు అందరూ నేను చెప్పట్లేదు కానీ రక్షింపబడినటువంటి ఇశ్రాయేలీలు. But the rest are going to suffer. మిగతా ప్రపంచంలో ఉన్న జనులందరూ కూడా ఈ శ్రమల గుండా వెళ్ళబోతున్నారు. These 7 trial or trumpet judgments ఈ 7 బూరల తీర్పులు will begin in the middle of the tribulation. ఇది శ్రమల కాలం మధ్యలో ఆరంభమవుతుంది. And will go up till almost the end, just 6 months before the end. ఇది ఆల్మోస్ట్ అనగా దాదాపు ఒక 3 సంవత్సరాలు, ఇంకో 6 నెలల ముందు వరకు కొనసాగుతూనే ఉంటుంది. The whole world will suffer. ప్రపంచమంతా శ్రమల పాలైపోతుంది. In the last 6 months, చివరి 6 మాసాలు you have what is called the vial judgments. మరి వయల్ జడ్జిమెంట్స్ అని అంటాం. Like the bowls. మరి పాత్రలు. Right, you read about it in Revelation 16. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం నుండి మనం పాత్రల గురించి మనం చూస్తాం. You can look at that for a brief minute. మరి అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు మనం అక్కడ చూద్దాం. Look at verse 1. మొదటి వచనం, మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. Does it say the vials of the wrath of God? దేవుని కోపంతో నిండిన పాత్రలు అని అక్కడ రాయబడలేదా? Can you imagine how it will be if God pours out his anger upon the earth? దేవుడు తన కోపాన్ని ప్రజల మీద కుమ్మరిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. 7 of these vials will be poured out. ఈ 7 పాత్రలో ఉన్నటువంటి కోపము కుమ్మరించబడుతున్నది. So yes, the answer is the rest of the world will suffer terribly. That's why that second part of the tribulation is called Great Tribulation. మిగతా ప్రపంచం అంతా కూడా చాలా భయంకరమైన శ్రమ గుండా వెళ్ళబోతున్నది. అందుకే ఆ 2వ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే మహాశ్రమల కాలం అని మనం పిలుస్తాం. I hope that answers the question. అర్థమైందా అందరికి? All right, I think we've run out of time, so
If you have questions, maybe we can keep it for the next time, the Lord ఇంకా willing. ప్రశ్నలు ఏమైనా ఉంటే వచ్చే వారం Yes. యెరూషలేము యెజ్రా కాలంలోను నెహెమ్యా కాలంలోను పాడైపోయింది. యెరూషలేము క్షేమం గురించి దాని సమాధానం గురించి ప్రార్థించమని వాక్యంలో ఉంది. మళ్ళీ పాడవుతుందా యెరూషలేము? మరి కట్టబడతా? Okay. That's a good question. I will answer that. I will answer that. జవాబు చెప్తారు, కూర్చోండి. So, sister asked, we are asked to pray for the peace of Jerusalem. మరి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమని మనకు చెప్పబడింది. That's not a command given to the church. అది సంఘానికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ కాదండి. It's not. అది సంఘమునికి ఇవ్వబడిన ఆజ్ఞ కాదు. Where do you find that? ఆ వచనం మనం ఎక్కడ కనుగొంటాం? You find it in the Old Testament, in the book of Psalms. పాత నిబంధన గ్రంథంలో మరి కీర్తనలో మనం చూస్తాం. It's to do with Jews of those days. ఆ దినాల్లో ఉన్నటువంటి యూదులకు సంబంధించినటువంటి వచనం అది. We are not really called to pray for the peace of Jerusalem. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించుట కొరకు మనం పిలువబడలేదు. Because even if you pray, మనం ప్రార్థించినా కూడా your prayer will not be answered. మన ప్రార్థనకు దేవుడు జవాబేమి ఇవ్వడు. Remember what this time is called. ఎందుకంటే ఈ సమయాలను మనం ఏమని పిలిచాము? Time of Jacob's trouble. మరి యాకోబు శ్రమల కాలం అని మనం పిలుస్తున్నాం. Just because you pray, God's not going to remove this time. నీవు ప్రార్థించావు కాబట్టి ఆ శ్రమను దేవుడు తీసేస్తాడా? It is the time of Jacob's trouble for 7 years. ఈ యాకోబు శ్రమల కాలం అని పిలువబడుతున్నటువంటిది 7 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. And when will Israel have peace? మరి యెరూషలేము ఎప్పుడు క్షేమాన్ని కలిగి ఉంటుంది? ప్రశ్న. When the Prince of Peace comes back. మరలా సమాధానకర్తయగు అధిపతి వచ్చినప్పుడు. When Israel will say, blessed is he that cometh in the name of the Lord. మరి దేవుని పేరట వచ్చువాడు మరి ఆశీర్వదించబడునుగా కానీ దేవుని ప్రజలు పలుకుతారు. Can anybody be blessed without believing in Jesus Christ? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచకుండా ఎవరైనా ఆశీర్వదించబడతారంటారా? Does Israel believe in Jesus? ఇశ్రాయేలు యేసునందు విశ్వాసం ఉంచారా? No. No matter how much you pray for the peace of Jerusalem, there will be no peace. నీవెంత భారముతో ఇశ్రాయేలు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించినా వారు క్షేమాన్ని పొందుకోలేరు. The city of peace will have no peace. మరి క్షేమమునందవలసిన పట్టణములో సమాధానం నెమ్మది ఉండదు. Till Jesus Christ comes back. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి వచ్చేంత వరకు. So I hope that answers the question. నీకు జవాబు దొరికిందని నమ్ముచున్నాను. Let's pray. ప్రార్థన చేస్తాం.